హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. పాత కర్ణవానిపాలెంలో ఉన్న రామాలయంలో బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు జ్యోతి దంపతులు సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ శ్రీరాముడు పుట్టినరోజుని కళ్యాణ పర్వాన్ని శ్రీరామనవమిగా పిలుచుకుంటామన్నారు. శ్రీరాముడు లోక కళ్యాణార్థం రామచంద్రుని అవతారం ఎత్తి లోకానికి ఎన్నో విలువలు నేర్పించారని, ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని ప్రజలకు చూపించారని అన్నారు. జమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాం కళ్యాణం ఇంకా జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామ భక్తులు అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని చాలా దీనిగా జయప్రదం చేశారు. అలాగే ఈ శ్రీరామనవమికి భారీ ఎత్తున అన్నసమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నసమారాధనలో 5,000 మంది భక్తులు పాల్గొంటారు. అదేవిధంగా ఈ సాయంకాలం తిరువీడి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామివారిని ఊరేగిస్తాము. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని అనుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో కర్ణం కనకారావు గారు, అలాగే కన్నెడి నరసింహారావు గారు, అలాగే గ్రామ ప్రజలు, అలాగే గ్రామ కమిటీ కూడా అందరూ కూడా సక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా గాజువాక 72వ వార్డు పాత కర్ణవానిపాలెం రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేద పండితుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. గత 18 ఏళ్ళగా మా ఆలయంలో సిరిసిపల్లి అప్పారావు గారు మా దంపతులు కళ్యాణంలో కూర్చొని మరి శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి యొక్క విశిష్టతను భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక మంచి పరిపాలన చేసినటువంటి మహారాజుగా చరిత్రలో నిలిచిపోయారు. మరి అందరూ బాగుండాలని లోక కళ్యాణార్థం ఈ యొక్క పూజా కార్యక్రమం ఉదయం 5 గంటలకే మంత్రులు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం సుమారు 5,000 మందికి స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం, భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం పురవీధుల్లో ఊరేగించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సిరిసిపల్లి అప్పారావు గారు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, కర్ణం కనకారావు గారు, మడగల కన్నయ్య గారు, ఇలా కమిటీ సభ్యులందరూ పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.